వేదాః ఓం వేధసే నమః. వేదాః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి సర్వజ్ఞత్వం, సృష్టికారణత్వాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా వేదః అంటే తెలుసుకునేవాడు, సృష్టించేవాడు, సమస్త లోకాలను సృష్టించి వాటి గమనాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న పరమాత్మని వేదాః. ఆదిశంకరాచార్యుల భాష్యంలో వేదాః అనగా సర్వ విషయాలను జ్ఞానంతో భేదించి తెలిసినవాడు, సృష్టికార్యానికి మూలకారణమైన బ్రహ్మస్వరూపుడని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు జగత్తును సృష్టించి దానిలోని ప్రతి జీవుని స్వభావాన్ని తెలిసి తగిన విధంగా అనుగ్రహించే కర్తగా ఉండేవాడే వేదాః అని భావించారు. స్వాంగః ఓం స్వాంగాయ నమః. స్వాంగః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి సంపూర్ణ స్వతంత్రతను, స్వయం ప్రకాశ స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా స్వ అంటే తనదైనది, అంగం అంటే భాగం లేదా శరీరం. భగవంతుడి దివ్యదేహం ఏ ఇతర కారణంపై ఆధారపడకుండా తన స్వభావంతోనే సిద్ధమైనది అని ఈ నామం తెలియజేస్తుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో స్వాంగః అనగా స్వయంగా తన దివ్య శరీరాన్ని కలిగి ఉన్నవాడు, ఇతర కారణాల వల్ల ఏర్పడని పరమాత్మ అని వ్యాఖ్యానించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడి శరీరం శుద్ధ సత్వమయం, దివ్యమై భక్తుల అనుగ్రహార్థం స్వయంగా వ్యక్తమయ్యేదని, అందువల్ల ఆయనే స్వాంగః అని భావించారు. అజితః ఓం అజితాయ నమః. అజితః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి అజేయ స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా అజితః అనగా ఎవ్వరూ జయించలేనివాడు, కాలం, కర్మ, మాయ వంటి శక్తులకు అతీతుడై సమస్త జగత్తుపై స్వాధీనాధికారం కలిగిన పరమాత్మ. ఆయనపై ఎటువంటి బలం కూడా ప్రభావం చూపలేదు. ఆది శంకరాచార్యుల భాష్యంలో అజితః అనగా ఎవరివల్లనూ జయింపబడని పరబ్రహ్మ, సమస్త శక్తులకు ఆధారమైన తత్వం అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల కొరకు స్వయంగా అవతారాలు ధరించిన ఆయన నిజస్వరూపం ఎప్పటికీ అజేయమేనని, అందువల్ల ఆయనే అజితః అని భావించారు. కృష్ణః కృష్ణః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి పరిపూర్ణ ఆకర్షణా స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా కృష్ణ అనే పదం ఆకర్షించేవాడు, సమస్త దుఃఖాలను హరించేవాడు అనే అర్థాలను కలిగిస్తుంది. తన దివ్యగుణాలు, లీలల ద్వారా జీవుల మనస్సులను తనవైపు ఆకర్షించే పరమాత్మనే కృష్ణుడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో కృష్ణః అనగా సచ్చిదానంద స్వరూపుడై అజ్ఞానాంధకారాన్ని నశింపజేసే పరబ్రహ్మ అని వ్యాఖ్యానించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వ్రజభూమిలో లీలలు చేసిన శ్రీకృష్ణుడే భక్తుల హృదయాలను సంపూర్ణంగా ఆకర్షించిన పరమపురుషుడు అని, అందువల్లే ఆయనకే కృష్ణః అనే నామం సార్థకమని భావించారు. దృఢః ఓం దృఢాయ నమః. దృఢః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి అచంచల స్వభావాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా దృఢః అనగా స్థిరమైనవాడు, ఎవరివల్లనూ కదిలించలేని సంకల్పం కలవాడు. ధర్మరక్షణలో, భక్తుల పరిరక్షణలో ఆయన సంకల్పం ఎప్పటికీ మారదు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో దృఢః అనగా అవికారమైన పరబ్రహ్మ, కాలం, పరిణామాలు ప్రభావం చూపలేని స్థిరతత్వం అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల శరణాగతిని ఎప్పటికీ విడిచిపెట్టడు, వారి రక్షణలో ఆయన నిశ్చయమే దృఢత్వమని, అందువల్ల ఆయనే దృఢః అని భావించారు. సంకర్షణః ఓం సంకర్షణాయ నమః. సంకర్షణః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి ఆదిశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా సంకర్షణః అనగా సమస్త జీవరాశులను, భూతతత్వాలను తనలోకి ఆకర్షించి ప్రళయకాలంలో లయపరచేవాడు. అలాగే వాసుదేవుని నుండి ప్రకాశించిన బలరామ తత్వానికి ఈ నామం సూచన. ఆదిశంకరాచార్యుల భాష్యంలో సంకర్షణః అనగా ప్రళయ సమయంలో జగత్తును తనలోకి సంకర్షించే పరమాత్మ అని వివరించారు.
పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సంకర్షణ తత్వం ద్వారా భగవంతుడు లోక వ్యవస్థను నియంత్రిస్తూ భక్తులకు బలం, స్థైర్యం ప్రసాదించేవాడని, అందువల్ల ఆయనే సంకర్షణః అని భావించారు. అచ్యుతః. అచ్యుతః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి అవినాశీ, అప్రమత్త స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా అచ్యుతః అనగా ఎప్పుడూ తన స్వస్థితి నుంచి జారిపోనివాడు, కాలం, కర్మ, మాయలకు లోబడి పరిణామం చెందని నిత్యసత్యతత్వం. ఆదిశంకరాచార్యుల భాష్యంలో అచ్యుతః అనగా చ్యుతిలేనివాడు, అజ్ఞాన వికారాలకు అతీతమైన పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులు ఎన్ని అపరాధాలు చేసినా వారిని విడిచిపెట్టడు, వారి పట్ల తన కృపనుంచి ఎప్పటికీ చ్యుతుడవ్వడు కాబట్టి ఆయనే అచ్యుతః అని భావించారు. వరుణః. ఓం వరుణాయ నమః. వరుణః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి నియమనాధికార స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా వరుణః అనగా నియమించి కట్టడి చేసేవాడు, రితం ధర్మం ప్రకారం జగత్తు నడిచేలా క్రమబద్ధం చేసే పరమాత్మ. నీటికి అధిదేవతగా ప్రసిద్ధుడైన వరుణునికి కూడా అంతర్యామిగా ఉన్నవాడే ఈ వరుణః. ఆదిశంకరాచార్యుల భాష్యంలో వరుణః అనగా పాపాలను బంధించి నియంత్రించేవాడు, సమస్త లోకాలను నియమబద్ధంగా కాపాడే పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు లోకవ్యవస్థను ధర్మపథంలో ఉంచుతూ భక్తుల పాపబంధాలను శిథిలం చేసే కరుణామూర్తి కాబట్టి ఆయనే వరుణః అని భావించారు. వారుణః. ఓం వారుణాయ నమః. వారుణః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి వ్యాపకత్వం మరియు నియమశక్తిని సూచిస్తుంది. తత్వార్థంగా వారుణః అనగా వరుణునికి సంబంధించినవాడు లేదా వరుణునికి అంతర్యామిగా ఉన్నవాడు, సమస్త జలతత్వంలో వ్యాపించి లోకాన్ని నియమబద్ధంగా నిలుపువాడు భగవంతుడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో వారుణః అనగా వరుణదేవతకు ఆధారభూతుడైన పరమాత్మ, జలాదితత్వాలన్నిటిలో వ్యాపించిన సర్వాంతర్యామి అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు వర్షాలు, జలసంపదల ద్వారా జీవులను పోషిస్తూ వరుణశక్తిని తన ఆజ్ఞతో నడిపించేవాడని, అందువల్ల ఆయనే వారుణః అని భావించారు. వృక్షః. ఓం వృక్షాయ నమః. వృక్షః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి ఆధారభూతమైన పోషక స్వరూపాన్ని తెలియచేస్తుంది. తత్వార్థంగా వృక్షం వలె వేర్లనుంచి పైకి వ్యాపించి ఇతరులకు ఛాయ, ఫలాలు అందించే విధంగా పరమాత్మ సమస్త జగత్తుకు మూలకారణమై నిలిచి జీవులను పోషిస్తాడు. సమస్త లోకాలు ఆయనపై ఆధారపడి ఉన్నాయి. ఆది శంకరాచార్యుల భాష్యంలో వృక్షః అనగా ఈ జగత్తు మహావృక్షానికి మూలకాండమైన పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులకు ఆశ్రయమిచ్చి అనుగ్రహ ఫలాలను ప్రసాదించే వాత్సల్య స్వరూపుడని, అందువల్ల ఆయనే వృక్షః అని భావించారు. పుష్కరాక్షః. ఓం పుష్కరాక్షాయ నమః. పుష్కరాక్షః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి కమల సమానమైన కరుణామయ దృష్టిని సూచిస్తుంది. తత్వార్థంగా పుష్కరం అంటే కమలం, అక్షః అంటే నేత్రం. కమలంలా వికసించిన శుభదృష్టితో సమస్త జీవులను అనుగ్రహించే పరమాత్మని పుష్కరాక్షుడు. ఆయన చూపు శీతలము, మంగళకరము. ఆది శంకరాచార్యుల భాష్యంలో పుష్కరాక్షః అనగా కమలనేత్రుడు, సర్వశుభలక్షణాలతో యుక్తుడైన పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడి కమలదృష్టి భక్తులపై పడగాని వారి దుఃఖాలు నశించి ఆనందం కలుగుతుందని, అందువల్ల ఆయనే పుష్కరాక్షః అని భావించారు. మహామనాః. మహామనసే నమః. మహామనాః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి విశాలమైన ఉదార హృదయ స్వభావాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా మహామనాః అనగా అపారమైన మనస్సు కలవాడు, సమస్త జీవులను సమానంగా అనుగ్రహించి వారి లోపాలను ఉపేక్షించి కరుణ చూపే పరమాత్మ. ఆయన సంకల్పం లోకహితానికే నడుస్తుంది.
ఆదిశంకరాచార్యుల భాష్యంలో మహామనాహ అనగా సంకుచితత లేని విశాల చైతన్య స్వరూపుడైన పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులు చేసిన అపరాధాలను కూడా క్షమించి మహత్తరమైన కృపతో వారిని ఆలింగనం చేసుకునే ఉదార స్వభావుడని, అందువల్ల ఆయనే మహామనాహ అని భావించారు.